ఈరోజు పీడియాట్రిక్స్ కాకుండా నేను నేర్చుకున్న ఒక లైఫ్ లెసన్ మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యూజువల్‌గా నేను వంట ఎక్కువ చేయను. కానీ ఈ మధ్య కాలంలో చేయవలసి వస్తోంది. సో, ఒకరోజు సండే నా ఫ్యామిలీ కోసం నేను టొమాటో రైస్ చేద్దామని అనుకున్నాను. సో, కిచెన్‌కి వెళ్ళాను. యూట్యూబ్ వీడియో చూశాను. దాని ప్రకారం చేస్తూ వచ్చాను. కానీ తర్వాత ఏం రియలైజ్ అయ్యానంటే కొంచెం మాడు వాసన వస్తూ ఉంటే అది కొంచెం రాలేదు అని రియలైజ్ అయ్యాను. సో, మామూలుగా అయితే నేనేం చేస్తానంటే అది పక్కన పడేసి ఏదో స్విగ్గీ ఆర్డర్ చేయడమో ఏదో ఒకటి చేస్తాను. కానీ ఆ రోజు నేను పాజ్ చేసి కొంతసేపు ఆగి ఏంటి ఇది ఎలా రిపేర్ చేయగలను అని ఆలోచించి, దాని ప్రకారం చూసి కొంచెం బుర్ర పెట్టి దాన్ని రిపేర్ చేశాక దాన్ని బాగా రెడీ అయింది. అండ్ మేమందరం తిని చాలా బావుందని అనుకున్నాం. అప్పుడు మా హస్బెండ్‌తో షేర్ చేశాను. ఈరోజు నేను నిజంగా ఒకటి నాకు నేనే నేర్చుకున్నాను అని. అదేంటంటే మన లైఫ్‌లో గూడా ఏ విషయం అయినా మనం సరైన పక్కన తోసేయొచ్చు. అది సరిగ్గా మనకి తగ్గినట్టు వర్కౌట్ అవ్వకపోతే. కానీ ఆ సిట్యుయేషన్‌ని ఎలా బెటర్ చేసుకోవాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నది గూడా మన చేతుల్లోనే ఉంది అని. సో, ఆ రోజు నేను ఎంత ఈజీగా దాన్ని పడేసి స్విగ్గీ ఆర్డర్ చేసుకోవచ్చో, అలాగా మన లైఫ్‌లో గూడా ఒక్కొక్క సిట్యుయేషన్ దాన్ని ఇంప్రూవ్ చేసుకునే స్కోప్ ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకొని దాన్ని బెటర్ చేసుకోవచ్చు. సో, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో, మనం మనసు పెడితే సాధించలేనిది ఏదీ లేదు అన్న లైఫ్ లెసన్ నేను నేర్చుకున్నాను.